కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగిసింది. క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అస్సాంలో 76% మేర గణనీయమైన ఓటింగ్ నమోదైంది. అదే సమయంలో కేరళలో 63% పోలింగ్ నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 73% మేర ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఉదయం నుంచే ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అటు 2.42 లక్షల మందికి పైగా విదేశీ ఓటర్లున్నారు. మొత్తం 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సుమారు 1.46 లక్షల మంది అధికారులు విధుల్లో ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 76,000 మంది పోలీస్ కేంద్ర బలగాలను మోహరించారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మూడోసారి విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎన్డీఏకు బలమైన పోటీ ఇస్తోంది. దాంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో కేవలం 59 మంది మాత్రమే మహిళలున్నారు. 31,490 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో నిలిచారు. 35 జిల్లాల్లో 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వారిలో 1.25 కోట్ల మంది మహిళలున్నారు. 6.42 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం సహా కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించారు. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ఎన్డీఏ మూడోసారి అధికారం కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డబుల్ ఇంజన్ సర్కార్ హవా కొనసాగించాలని ఆశిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి, కరైకల్, మాహే, యానాం ప్రాంతాల్లో కలిపి అసెంబ్లీలో 30 సీట్లకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 9,48,977 మంది ఓటర్లుండగా అందులో 4,45,761 మంది పురుషులు, 5,03,076 మంది మహిళలు, 140 మంది ట్రాన్స్జెండర్లున్నారు. ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది. ఇక అంతకుముందు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.